హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు అయితే వ్లాగ్ లో వచ్చేసి నా డే రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అన్నమాట. సండే అంటే తెలిసిందే కదండి, నాన్ వెజ్ రెసిపీస్ అయితే ఉండబోతున్నాయి. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ రెసిపీ వచ్చేసి నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. ఇదిగోండి, ఫస్ట్ అయితే పచ్చి మసాలా రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కొంచెం అల్లం, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని అందులో కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే మైక్ అయితే యూజ్ చేస్తున్నానండి వాయిస్ ఓవర్ ఇయడానికి. వాయిస్ అనేది క్లియర్ గా వస్తుందా లేదా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా నేను యూజ్ చేస్తున్న మైక్ కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో అలాగే కామెంట్ లో అయితే షేర్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ కొత్తిమీర వేసుకున్నాను కదా, అందులో అయితే కొంచెం ధనియాలు, అలాగే బిర్యానీ ఆకు, అలాగే 4-5 లవంగాలు, యాలకులు అయితే వేసుకొని ఇదిగోండి ఇక్కడ నేనైతే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇంకా మీరు ఇందులో గసగసాలు, కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు. బిర్యానీ చాలా బాగుంటుంది. నా దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్ గా లేదు, అందుకని వేయలేదు. నేనైతే తర్వాత దావత్ బిర్యానీ రైస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వరకు గ్రీన్ కలర్ ప్యాకెట్ యూజ్ చేసేదాన్ని, ఈసారి అయితే రెడ్ కలర్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను అనమాట. నేనైతే ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తో ఒక 2 గ్లాసెస్ అయితే తీసుకున్నానండి రైస్. మార్నింగ్ కి ఈవినింగ్ కి సరిపోతుందని చెప్పేసి. కానీ అసలు బిర్యానీ చాలా టేస్టీగా ఉండడంతో మాకు ఒక్క పూటకే వచ్చిందండి మొత్తము. అంటే హెవీగా తినేసాను. ఇదిగోండి, తర్వాత అయితే మా వారైతే చికెన్ తెచ్చారనమాట. చికెన్ అయితే కొన్ని వింగ్స్, అలాగే కొంచెం సాఫ్ట్ గా ఉండే పీసెస్ అయితే తీసుకొచ్చారు. సో నేనైతే సాఫ్ట్ గా ఉండే పీసెస్ ని పక్కకు తీస్తున్నాను, ఎందుకంటే దీంతో ఒక రెసిపీ చేయబోతున్నాను. అది కూడా మీకు షేర్ చేస్తాను. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత అయితే నేను శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఒకసారి శుభ్రంగా వాష్ చేశాను, మళ్ళీ సపరేట్ చేసినాక మళ్ళీ ఒకసారి అయితే కడుగుతున్నాను. అంటారు కదా, చికెన్ ఎక్కువ సార్లు కడిగితే దాంట్లో ఉన్న టేస్ట్ అంతా పోతుందని చెప్పేసి. అయినా కానీ నేను వాష్ చేశాను అనమాట. వాళ్ళు ఎలా కట్ చేసిస్తారో మనకు తెలియదు కదా, అందుకని చెప్పేసి. మా చెల్లి వచ్చేసి ఇక్కడ పెరుగు మీద ఉన్న మీగడ అయితే తీస్తుంది, అలాగే ఈ రోజు తెచ్చిన పాలు అయితే తోడు పెడుతుంది అనమాట. మేమైతే మార్నింగే తోడు పెట్టేసుకుంటాను పాలు. ఎప్పుడైనా సరిపోతే ఈవినింగ్ తెప్పించి మళ్ళీ కాచి అయితే తోడు పెడతాను. ఇదిగోండి, ఫస్ట్ అయితే చికెన్ ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. నేను ఎంత బిర్యానీ చేయాలనుకుంటున్నానో దానికి తగ్గ క్వాంటిటీ చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇందులో వచ్చేసి టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్ కి తగ్గట్టు కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, అందులోనే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, అలాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఆకులు అయితే వేసుకుంటున్నాను. తర్వాత అయితే ఒక 1/2 చెక్క లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. లెమన్ వేయడం వల్ల ఏంటి అంటే ముక్క అనేది సాఫ్ట్ గా టేస్టీగా అయితే ఉడుకుతుంది అనమాట. ఇందులోనే మనం తీసిన మీగడ అయితే ఉంది కదా, ఆ మీగడ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాం. నార్మల్ గా మనం పెరుగు యాడ్ చేస్తాం కదా, నేనైతే ఈ రోజు మీగడ యాడ్ చేసి మొత్తం ఇలా అయితే మిక్స్ చేసేసుకుంటాను. మీగడ వేయడం వల్ల టేస్టీగా అంటే టేస్టీగా వచ్చిందనమాట. అందుకే 2 పూటలకని వండితే ఒక్క పూటలోనే అయిపోయింది అసలు. అంటే కొంచెం మిగిలింది, ఎక్కువ కాదు. తర్వాత నేను ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ముక్కలు ఏవైతే ఉన్నాయో అవైతే మంచిగా కర్రీ లాగా ఉడికించుకుంటున్నాను. ఇక్కడైతే ఫస్ట్ హోల్ గరం మసాలా దినుసులు అయితే వేసుకున్నాను. ఇందులో వచ్చేసి స్టార్ ఫ్లవర్, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, జాజి పువ్వు, ఇంకా షాజీరా అయితే వేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు దగ్గర ఇంకా ఏమైనా దినుసులు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి మాత్రం నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ అయితే ఇలా పొడుగు పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ యాడ్ చేసి అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట. అయితే నేను మ్యారినేట్ చేసిన చికెన్ ని ఫ్రిడ్జ్ లో ఏం పెట్టలేదు, బయటే పెట్టుకున్నాను. ఎందుకంటే చికెన్ త్వరగానే ఉడుకుతుంది కదా, అందుకని చెప్పేసి బయట ఉంచేసాను అనమాట. ఇక్కడైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, మన ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వడం కోసము. ఇంకా తర్వాత ఇక్కడ నేను ఏదైతే కొన్ని సాఫ్ట్ పీసెస్ పక్కకు తీసుకున్నానో ఆ పీసెస్ అయితే నేను చాపర్ యూజ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇన్ని రోజులు మీకు నేను వెజిటేబుల్స్ చాప్ చేసి చూపించాను కదా, ఈ రోజు అయితే చికెన్ ని
చేసి చూపిస్తున్నాను చూడండి. చికెన్ ఎంత మంచిగా మెత్తగా గ్రైండ్ అవుతుందో అసలుకి నిజంగా చెప్తున్నాను. అసలు ఎంత ఈజీ ప్రాసెస్ అనిపించిందంటే అంత ఈజీ ప్రాసెస్ అనిపించింది అనమాట. ఈ చాపర్ లో వచ్చేసి మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. నార్మల్ గా ఆనియన్స్ చాప్ చేసుకోవడానికి ఒకటి, హై స్పీడ్ లో చాప్ చేసుకోవడానికి ఒకటి, అలాగే మటన్ కానీ చికెన్ కానీ మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి అన్నప్పుడు చాప్ చేసుకోవడానికి థర్డ్ ఆప్షన్ అనేది ఇచ్చారనమాట. మనం ఆప్షన్ యూస్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవచ్చు. నిజంగా మోమోస్ చేసుకోవడానికి ఎంత బాగుంటుందో అనిపించింది. బయట మోమోస్ తినకుండా ఇక్కడే ఇంట్లోనే చేసుకొని తినొచ్చు అనిపించింది నాకు. చికెన్ కూడా చాలా త్వరగా ఉడికిపోయింది అసలు. ఇంకా ఇది కూడా చూడండి చిన్న చిన్న ముక్కలుగా అయితే అయిపోయింది అసలుకి. మనం బయట కైమా చేపించుకోకుండా ఇంటికి తెచ్చుకొని ఈ చాపర్ యూజ్ చేసుకొని అయితే మనం ఇలా మెత్తగా చాప్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ లోపు అయితే పక్కన నా ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇదిగోండి బాగా గోల్డెన్ కలర్ వచ్చేసి ఇంకా బ్లాక్ గా మాడిపోతాయేమో అనేసి టకటక చికెన్ అయితే వేసేస్తున్నాను. చికెన్ మంచిగా మ్యారినేట్ అయిపోయింది. మధ్యలో అటు ఇటు ఒక హాఫ్ అన్ అవర్ అయితే చికెన్ ని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ చికెన్ అంతా స్ప్రెడ్ చేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని తర్వాత మూత పెట్టేసుకుంటే మనకి చికెన్ అయితే మంచిగా మెత్తగా ఉడకాలండి. అంటే ఒక 70% చికెన్ ఉడికితే రైస్ వేసినప్పుడు ఒక 30% అది ఉడికిపోతుంది. చెప్పాలి అంటే పీసెస్ ఎక్కువ వేసానండి, రైస్ తక్కువ వేసాను. మామూలుగా మనం కేజీ బియ్యానికి కేజీ చికెన్ వేసుకుంటే చికెన్ బిర్యానీ అనేది చాలా బాగుంటది. అలాగే ఈ రోజు నేను 2 గ్లాసెస్ రైస్ కి ఇంత చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను. అంటే మా వారు ఎంత తెచ్చారు క్వాంటిటీ అని నాకు తెలియదు అనమాట. అందుకని చెప్పేసి నేను ఇంత ఎక్కువ క్వాంటిటీ వేసానని చెప్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మొత్తం ఇలా కలిపేసుకొని తర్వాత నేను ఒక టమోటాను అయితే వేసుకున్నాను. తర్వాత నేను పచ్చి మసాలా ఏదైతే రెడీ చేసుకున్నానో ఆ పచ్చి మసాలా అంతా యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు పచ్చి మసాలాలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పాపకు కూడా పెడతాను కాబట్టి నేను పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయలేదు. నార్మల్ గా అయితే వేసుకోవచ్చండి. మొత్తం కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకుంటున్నాను చికెన్ మంచిగా ఉడికేదాకా. ఇంకా తర్వాత పక్కన నేనైతే చికెన్ కైమా చేసి పెట్టుకున్నాను కదా, ఆ చికెన్ కైమానైతే నేను గ్రేవీ కర్రీ లాగా చేద్దాం అనుకున్నాను. కాకపోతే కొంచెం ఫ్రై లాగా చేశాను అనమాట. ఈవినింగ్ కి మాకు రైస్ చేసుకొని రైస్ లో తినడానికి సరిపోయింది. ఇదిగోండి ఇక్కడ కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులోకి అయితే ఒక 2 ఆనియన్స్ ని చాపర్ లో వేసి చాప్ చేసేసుకున్నాను. తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం కలిపేసుకున్నాను మళ్ళీ. ఇంకా ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు అయితే పక్కన మన చికెన్ కర్రీ కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట. అంటే అటు ఇటు రెండు బ్యాలెన్స్ చేస్తూ చేస్తున్నాను. అయితే చికెన్ కర్రీలో కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని సాల్ట్ కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఉడికిన తర్వాత మళ్ళీ ముక్కకు పట్టకపోతే బాగోదు కదా, అందుకని చెప్పేసి ముందే కొంచెం సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను. మీరు కూడా సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే చికెన్ ఉడకడం కోసం కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ చికెన్ కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని చికెన్ కొద్దిగా ఉడికించుకుంటున్నానండి. అంటే ఫస్ట్ నేను ఏమి వాటర్ వేయకుండా కాసేపు మసాలాలో ఫ్రై చేశాను. అప్పటికే 20-30% ఉడికిపోయింది అనమాట. తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ చికెన్ ని కొంచెం ఉడికేదాకా చూసుకున్నాను. అంటే ఒక 70%. తర్వాత ఇప్పుడైతే నేను ఎసరు పోసుకుంటున్నాను. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక 3.5 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. మీరు ఒకవేళ రైస్ ని ఎక్కువసేపు సోక్ చేసుకున్నాము అనుకుంటే మాత్రం 3 గ్లాసెస్ సరిపోతాయండి. నేనైతే కొంచెం తక్కువసేపు సోక్ చేసుకున్నాను అనిపించి నేనైతే ఒక 3.5 గ్లాసెస్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇదిగోండి ఒకసారి మళ్ళీ టేస్ట్ అయితే చెక్ చేసుకున్నాను సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి. తర్వాత అయితే కొంచెం కొత్తిమీరనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ సాల్ట్ సరిపోతే మనం ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి రైస్ కి అలాగే చికెన్ పీసెస్ కి కరెక్ట్ గా ఉండాలన్నమాట. మనకి ఆల్రెడీ 70% ఉడికిందంటే మనకి పీస్ తిని చూస్తే కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ఇదైతే పక్కన ఉడుకుతా ఉందన్నమాట. వాటర్ తేరేలోపు పక్కన కర్రీ అయితే చూస్తున్నాను. ఇదిగోండి కర్రీ అయితే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. తర్వాత అందులో కొంచెం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. యాక్చువల్ గా ఈ పచ్చిమిర్చి వచ్చేసి మా డాడీ బజ్జీ మిర్చి తెచ్చారని చెప్పాను కదా, అవి అన్నమాట. అవే ఉన్నాయి ఇంకా ఇంట్లో. ఎందుకంటే నేను పచ్చిమిర్చి కొద్దిగా తక్కువగా వాడతాను. తర్వాత ఇందులోనే కొంచెం నేను ఇంతకుముందు పచ్చి మసాలా రెడీ చేసుకున్నాను కదా, ఆ పచ్చి మసాలాను కూడా వేసి కొద్దిగా ఫ్రై అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అంటే పచ్చి వాసన పోవాలి కదా అందుకని. ఈలోపు వాటర్ అయితే మరుగుతూ ఉన్నాయి అనమాట. ఇప్పుడు రైస్ ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఇలా కలిపేసి ఎప్పుడు వండను, లేయర్స్ గా వేసుకుంటాను. కాకపోతే ఇలా కలిపేసి వండానైతే ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది అసలుకి.
అంటే నార్మల్ రైస్ తో చేశాను, బాస్మతి రైస్ తో నేను ఎప్పుడు ఇలా కలిపేసి వండలేదు. అంటే బిర్యానీ రైస్ ఏమన్నా విరుగుతుందేమో అని చెప్పేసి ఎప్పుడు నేను బాస్మతి రైస్ తో అయితే ట్రై చేయలేదు. ఈసారి ఫస్ట్ టైం సరే విరిగితే ఏముందిలే మనమేగా తినేదని చెప్పేసి బాస్మతి రైస్ తో అయితే ఈసారి చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది అసలుకి. ఇదిగోండి రైస్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం తిప్పితే రైస్ విరిగే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇలా మొత్తం కలిపేసాను. నాకు భలే అనిపించింది అసలుకి. అంటే మనం తర్వాత కదుపుకోవడం కంటే ఇలా మొత్తం కలిపేసి పెట్టేసుకుంటే మంచిగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. తర్వాత నేను ఒక 20 మినిట్స్ దాకా దమ్ పెట్టేశాను. ఇక్కడైతే ఇదిగోండి చూడండి, ఆనియన్స్ పచ్చి మసాలా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇందులో అయితే నేను రెడీ చేసుకున్న చికెన్ కైమాని, అలాగే ఇక్కడ వచ్చేసి ఒక లివర్ అయితే తెచ్చారనమాట. ఇంకా ఆ లివర్ మొత్తం వేసేసి ఇలా మొత్తం కలిపేసుకుంటున్నాను. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే ఇందులోకి అయితే టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్ కి తగ్గట్టు కారం, కొంచెం గరం మసాలా అయితే ఎండ్లో యాడ్ చేశాను, ఇప్పుడైతే యాడ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ పచ్చి మసాలాలో మసాలా ఉంది కాబట్టి. ఇదిగోండి ఇలా మొత్తం కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత పక్కన రైతా అయితే రెడీ చేస్తున్నాను. రైతా కోసం అయితే ఎక్కువ ఐటమ్స్ ఏమీ లేవండి, నార్మల్ గా ఇలా కొంచెం ఆనియన్స్ ని సన్న సన్నగా చాప్ చేసుకున్నాను. తర్వాత అయితే కొంచెం క్యారెట్ తురుము అయితే యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్ గా క్యారెట్ అయితే ఇలా సన్నగా ఉండే సైడ్ అయితే తురుముకున్నాను అనమాట. కొంచెం పెద్దగా ఉండే సైడ్ తీసుకుంటే ఏంటంటే పెద్దగా లావుగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి ఇలా సన్నగా ఉన్న సైడ్ అయితే తురిమేసుకున్నాను. నేను ఈ పని చేస్తూ ఉంటే మా చెల్లి అయితే పిల్లల్ని చూసుకుంటూ అలాగే బట్టలు అయితే ఆరేస్తుంది అనమాట. ఇంకా నేనైతే కొంచెం దోశ రైస్ అయితే ఉంటే అవి కొంచెం నాకు ఏమన్నా పురుగు పట్టేస్తుందేమో అనిపించి కొద్దిగా ఎండగా ఉంటే బయట అయితే పెట్టాను. ఎండ అంటే మరీ ఎండ కాదు, నార్మల్ గా ఎండ వస్తుంది. ఇంకా అక్కడైతే బయట పెట్టేశాను, కొంచెం గాలి తగిలిద్ది కదా బియ్యానికి అని చెప్పేసి. బట్టలు అయితే ఒక రోజు వేయకుండా రెండో రోజు వేస్తే మాత్రం చాలా అంటే చాలా బట్టలు వచ్చేసినాయి అసలుకి. ఇంకా పక్కన మా పిల్లలేమో, ఒక పాప ఏమో చిన్న పాప ఉయ్యాల్లో ఊగుతూ నిద్రపోతుంది, ఒక పాప ఏమో ఇదిగోండి మంచం మీద ఆడి ఆడి అలాగే నిద్రపోయింది అనమాట. ఇంకా నేను వచ్చేసి రైతా చేసేస్తున్నాను. రైతాలోకి ఇదిగోండి క్యారెట్ తురుము, కొంచెం సాల్ట్ వేసేసి ఫస్ట్ నేను హ్యాండ్ తోనే మొత్తం కలిపేసుకుంటాను. ఇక్కడ మీరు కావాలి అని అంటే కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసేసి మొత్తం ఇలా కలిపేసి తర్వాత పెరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నారనుకోండి, రైతా అయితే చాలా టేస్టీగా ఉంటది అనమాట. ఆనియన్స్ లో ఉన్న ఫ్లేవర్ అంతా రైతాలోకి బాగా దిగుతుంది, మనం తినే అప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటది అనమాట. పెరుగు మాత్రం నేను ఎప్పటికప్పుడు వాడతానండి. ఇదిగో చూడండి ఎంత గడ్డలాగా ఉందో అసలు పెరుగు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా నా దగ్గర విస్కర్ ఉంది కదా, ఆ విస్కర్ తో అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను. ఫస్ట్ ఒకసారి కలిపేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే రైతా అయితే రెడీ అయిపోతుంది. మీరు రైతా ఏ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మేమైతే ఈ కన్సిస్టెన్సీ ఇష్టపడతాం కాబట్టి ఇలా అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ లోపు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అనమాట. బిర్యానీని చూసిన తర్వాత బిర్యానీ షాప్ పెట్టుకుంటూ పోయిద్దేమో అనిపించింది. అంటే నేను ఇలా కలిపి వండినప్పుడు ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. అంటే బిర్యానీ రైస్ ఏమన్నా విరిగిపోద్దేమో అలా అనుకున్నాను, కానీ అస్సలు లేదండి, అస్సలు అంటే అసలు లేదు, చాలా బాగా వచ్చింది. పీస్ కూడా చాలా బాగా ఉడికింది. ఎంత టేస్టీగా ఉందంటే ఇంకా చెప్పలేను అనమాట నేను. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది అసలు. బిర్యానీ రెడీ అయిపోయింది, రైతా రెడీ అయిపోయింది, అలాగే పక్కన ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది. నార్మల్ గా ఈ కర్రీని నేను గ్రేవీ లాగా చేద్దాము అనుకున్నాను, కాకపోతే గ్రేవీ అయితే చేయలేదనమాట, తర్వాత ఫ్రై లాగా చేసేసాను. ఇంకా అందరికి సర్వ్ చేసి పెట్టేశాను అనమాట. మా చెల్లికి అయితే చాలా అంటే చాలా నచ్చింది. మా పాప కోసం అని చెప్పేసి కొంచెం వైట్ రైస్ కూడా వండుతున్నాను పక్కన, ఒకవేళ బిర్యానీ రైస్ తినకపోతే వైట్ రైస్ పెడదాము అని చెప్పేసి. ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే అండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మర్చిపోతారేమో బెల్ రింగ్ చేయండి, బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చిందనమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్ని వాచ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.